హే గైస్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ 79th ఇండిపెండెన్స్ డే. మా కాలేజ్లో అయితే మాకు మెయిల్ పెట్టారు 8కే రమ్మని చెప్పి. 8 అంటే నార్మల్గా స్టూడెంట్స్ ఒక 30 మినిట్స్ లేట్ కదా, ఇండియన్ స్టూడెంట్స్ అంటేనే 30 మినిట్స్ లేట్. అందుకు మేమేమో 30 మినిట్స్ లేట్ చేయకుండా 20 మినిట్స్ లేట్ చేసి 8:20కి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ అయితే 7:50కి వెళ్ళారు, ఒక ఇద్దరు. వాళ్ళే ఫస్ట్ అనుకుంటా. ఇంకా వెళ్ళాము 8కి అని చెప్తే మాకు 8:40కి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారనమాట. డైరెక్టర్ సార్ వచ్చారు. ఇంకా అది అయిపోయిన వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ కుదరలేదు. నేను మా ఫ్రెండ్ వెళ్ళి ఇంకా అన్నీ చూసాము. నెక్స్ట్ యోగా చేస్తున్నారు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. బాగానే చేశారు. అంటే మనకు తెలియదు కాబట్టి మనం జడ్జి చేయకూడదు, కానీ చూడడానికి బాగానే చేశారు. కానీ అమ్మాయిలు కొంచెం క్రియేటివిటీ యూస్ చేసి డ్యాన్స్ ప్లస్ యోగా చేశారు. అదైతే నాకు క్రియేటివ్గా అనిపించింది. ఇది ఆల్రెడీ చేసి ఉంటారేమో, నేను చూడడం ఫస్ట్ టైము. ఇంకా క్లాసికల్ డ్యాన్స్ టీం వాళ్ళు వచ్చి ఇంకా డ్యాన్స్ చేశారు. అది కూడా బాగుంది చూడముచ్చటగా. ఇంకా అలా చూస్తున్నాము. కానీ డైరెక్టర్ సార్ స్పీచ్ చెప్తుంటే మా కాలేజీలో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయా అని ఒక్క క్షణం నేనైతే ఆశ్చర్యపోయాను. నిజంగానే ఉంటాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు అవుట్ పాస్ ఆన్లైన్లో ఇవ్వడానికి ఒక యాప్ అయితే మా కాలేజ్ సీనియర్స్ డెవలప్ చేశారు. దాని గురించి అయితే మా డైరెక్టర్ సార్ చెప్పారు. అది ఈ రోజు నుంచి మా కాలేజీలో ఇంప్లిమెంట్ అవుతుంది. అదైతే మంచిగా అనిపించింది. అన్నిట్లోకి అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే అది చాలా మంచి పని. కేర్ టేకర్స్ దగ్గర నిలబడుకొని అడుక్కొని తీసుకొని వాళ్ళు ఇవ్వకుండా 4 తిట్టి అది ఇది ఎందుకులే అని చెప్పి అదైతే భలే అనిపించింది. ఇంకా మా సీనియర్స్ అచీవ్మెంట్స్ గురించి కూడా చెప్పారు మా డైరెక్టర్ సారు. కొన్ని అయితే నిజమేనా అని ఆశ్చర్యపరిచాయి, కొన్ని అయితే నిజమేలే అనిపించాయి, కొన్ని అయితే ఇలా ఉంటాయా మా కాలేజీలో అనిపించింది. మొత్తానికైతే బాగానే అనిపించింది. ఎక్కువ మంది రారేమో అనుకున్నాను, కానీ వచ్చారు చాలామంది. ఆల్మోస్ట్ చాలామంది చాక్లెట్లకు వచ్చారు అనుకుంటా. నేనైతే దానికి చాక్లెట్ కోసం పోలేదు, కానీ చాక్లెట్ కావాలని మాత్రం అడిగాను. ఫస్ట్ మేము వెళ్తే అందరికంటే లాస్ట్లో ఇచ్చారు మాకు చాక్లెట్. అదేందో మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు ఎవరైనా. మాకైతే ఫస్ట్ కమ్ లాస్ట్ సర్వ్. మా కాలేజీలో ఎక్కడికి పోయినా, మెస్సులో పోయినా కూడా అంతే. అది గైస్ ఈరోజు అయితే వీళ్ళైతే క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళు బాగానే చేశారు, చూడాలనిపించింది. ఫ్లాగ్ మాత్రం బాగానే హోస్ట్ చేశారు. లాస్ట్లో అందరం ఫోటోలు తీసుకున్నారు డైరెక్టర్ సార్తో. డైరెక్టర్ సార్ అంటే మా కాలేజీలో పెద్ద సెలబ్రిటీ అన్నమాట. ఆయనకి ఇచ్చే అంత సెలబ్రిటీ ఇంకెవరికి ఇవ్వరు. ఇంకా మా సార్ వాళ్ళు అందరూ వచ్చారు. ఈవెన్ పీటీలో మా ఫేవరెట్ సార్ అయిన ఒక సార్ వచ్చారు. ఆయనతో మాట్లాడదామని ఎంతో ట్రై చేశాను. లాస్ట్కి ఆ సార్తో మాట్లాడదాం అనుకున్నాను. ఆ సారు స్టార్ట్ అవ్వకముందు వచ్చాడు, కానీ స్టార్ట్ అయ్యి మిడిల్లో కనిపించలేదు నాకు. లాస్ట్లో మాట్లాడదాం అనుకున్నాను, మాట్లాడలేకపోయాను. చాలామంది బాగానే చేశారు. మాకందరికి జెండాలు ఇచ్చారన్నమాట, అంటే పెట్టుకోమని చెప్పి. నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే వేస్ట్ చేసేస్తాం మేము. అదే ఒక్కసారి పెట్టుకుంటాము, ఇంకొకసారి ఎక్కడ పడేస్తామో కూడా తెలియదు కదా, అలా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేనైతే తీసుకోలేదు. నేను ఇంటి నుంచి ఒక టిఫిన్ టైప్ ఉంటుంది, అది తెచ్చుకొని అదైతే పెట్టుకున్నాను. మీరైతే ఇలా ఫ్లాగ్స్ని ఎక్కడ వేస్ట్ చేయకండి. మీరు పెట్టుకుని దాన్ని భద్రంగా దాచిపెట్టుకోండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ యూస్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ పాడేయద్దు ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఫ్యాకల్టీ పిల్లవాళ్ళు అయితే భలే ఎంజాయ్ చేశారు. పాపం ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు అనుకుంటా చిన్న పిల్లలకి. ఒక చిన్న పాప అయితే స్పీచ్ ఇచ్చింది, భలే అనిపించింది. ఇయర్ అబ్బాయి కూడా ఒకరు ఇచ్చారు స్పీచ్. అలానే మా డైరెక్టర్ సారు, ఏవో సారు, ఇంకా చాలామంది ఇచ్చారు. అవన్నీ విన్నాము ఫ్రెండ్స్. అందరికి ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు, స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, అందరికీ. వాళ్ళు ప్రైజెస్ తీసుకుంటే మనం చప్పట్లు కొట్టడానికి సరిపోయింది. అంతే ఫ్రెండ్స్ ఇవాళకైతే.